నాగార్జున గారు చెప్పండి, జగన్ గారు నిన్న చెప్పినట్లుగా ఈ బీసీ రిజర్వేషన్ ఇష్యూ ఏమవుతుంది? స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారట. మరోవైపు వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. సార్ పూర్తి కాకుండా ఎట్లా చేస్తారని అడుగుతా ఉంది. సో ఓవరాల్గా నిన్న జగన్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? సార్ ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి సమస్యలు సార్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మా పైన చేసినటువంటి ఆరోపణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇవ్వాల్సిన 34% రిజర్వేషన్ని 10% వరకు తగ్గించాడు, బీసీలని పదవుల్లో పోగొట్టాడు, ఇది బీసీ వ్యతిరేకు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన చెప్పినటువంటి ఎలిగేషను. జనాలకు ఇచ్చినటువంటి హామీ ఏంటి? నేను అధికారంలోకి వస్తే నేను 34% రిజర్వేషన్ బీసీలకు ఇస్తాను, ఇది కదా ఆయన చేసినటువంటి ఎలిగేషన్. సరే, వాస్తవం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా లోకల్ బాడీ ఎలక్షన్ ఆయన జరపలేదు. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జీవో నెంబర్ 176 తీసుకొచ్చి బీసీలకు 34% రిజర్వేషను, మొత్తంగా 58.59% రిజర్వేషన్ మేము తీసుకొచ్చాం. దీని మీద జనవరి 8వ తేదీ 2020 హైకోర్టు కూడా తీర్పిచ్చింది. సో మీరు బీసీలకి 34% రిజర్వేషన్తోనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి అని. అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 సార్లు నామినేషన్ పొంది బాబు రాజేంద్ర ప్రసాద్ దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి బిర్రు ప్రతాప్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 34% బీసీలకు ఇవ్వడం అనేది అన్యాయం, అనైతికం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ని, ఆ జీవోని రద్దు చేయండి అని చంద్రబాబు నాయుడు గారి అనుంగ శిష్యుడు బిర్రు ప్రతాప్ రెడ్డి గారు ఎంత టాక్టిక్సో చూడండి. రెడ్డి అనే చివరి పదంలో మెలికి పెట్టారు పాపం, ఏది మాకు ఆపాదించాలని. అతను చంద్రబాబు నాయుడు హయాంలో 2 సార్లు నామినేటెడ్ పదవి తీసుకొచ్చారు ఈ బిర్రు ప్రతాప్ రెడ్డి గారు. ఈయన్ని ముందు పెట్టి సుప్రీంకోర్టులో మాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చి బీసీలకు 10% రిజర్వేషన్ని కట్ చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి తీసుకొని వెళ్ళారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అయ్యా ఒకవేళ బీసీలు సుప్రీంకోర్టు తీర్పు ఒప్పుకోకపోయినా పార్టీ తరపున ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మాకు 34% రిజర్వేషన్ కాదు, మాకు 50% రిజర్వేషన్ ఓన్లీ బీసీలకే ఇచ్చినటువంటి వైనం మీకు గమనించాం. నేను విజయవాడలో ఉన్నాను సార్. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు ఒక బీసీ ఓసీ రిజర్వ్డ్ ప్లేస్లో ఉన్నటువంటి వారికి బీసీ మహిళకి ఇచ్చారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారిని విజయవాడ బీసీకి ఇవ్వమనండి ఇప్పుడు. ఇది ఫస్ట్ పాయింట్. ఇదే కృష్ణా జిల్లా ఉప్పాల హారిక గారు బీసీ గౌడ సామాజిక వర్గం ఓసీ రిజర్వ్డ్ అయితే ఇక్కడ జెడ్పీ చైర్మన్ ఇచ్చారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారిని కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్గా మళ్ళీ బీసీలకి ఇవ్వమనండి. అటువైపు ఉన్నటువంటి విశాఖపట్నం మేయరు అక్కడ గొలగాని హరి వెంకట కుమారి బీసీ యాదవ, ఆవిడికి అక్కడ మేయర్ ఇచ్చారు. మనకున్నటువంటి తిరుపతి శిరీష యాదవ్ గారు, ఆవిడికి మేయర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీలకు రిజర్వేషన్ వచ్చినటువంటి ప్రాంతంలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇటువంటి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారు? ఈరోజు 34% రిజర్వేషన్ ఇచ్చారంటున్నారు కదా. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో నిలిచేటువంటి అంశం కాదు. ఎందుకంటే 2010లో వచ్చినటువంటి ఇందిరా సహాని వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకారం 50% రిజర్వేషన్ ఇచ్చేటువంటి వైన కుదరదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఏం చేశారు? ఒక జీవో రిలీజ్ చేశారు. జీవో రిలీజ్ చేసి ఎవరు కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్తే ఈ జీవో కొట్టేస్తారని చెప్తున్నారు కదా. అయితే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన ఆయనకి నిజంగా ఏమైనా ప్రేమ సానుభూతి ఉంటే ఏం చేయాలి సార్? మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక సలహా ఇస్తున్నా. ఇక్కడ ఇంతకుముందు 1993లో వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండగా, వాజ్పేయి గారు పివి నరసింహారావు మిత్రమా, వాజ్పేయి గారు పివి నరసింహారావు ప్రధానిగా ఉండగా 93లో షూరా అండి, షూర్ అంటే 91-96 మధ్య ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు. మీరు 93 చెప్పారు కాబట్టి వాజ్పేయి గారు అయింది 98లో. సో అప్పుడు 98, 99, 96లో 13 రోజులు, తర్వాత 113 రోజులు, తర్వాత 5 ఏళ్ళు, ఒక 8 నెలల ముందు రద్దు చేయింది 2004. ఓకే, రైట్. సరే, అయితే తమిళనాడులో తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ తీసుకొని వచ్చి
రాజ్యాంగ సవరణ చేశారు కదా, మరి అమరావతి పేరులో రాజ్యాంగ సవరణ చేశామని చెప్తున్నప్పుడు, చట్ట సవరణ చేస్తున్నట్టు చెప్పినప్పుడు మీరు కూడా తమిళనాడు జయలలిత గారి తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రిజర్వే యాక్ట్ను కూడా 9th షెడ్యూల్లో పెట్టి ఒక రాజ్యాంగ సవరణ చేయొచ్చు కదా. మీ పేరు మీకు సంబంధించిన వ్యవహారంలోనే కదా, మీకు ఈ సంబంధించిన వ్యవహారంలోనే కదా జయలలిత గారు అట్లా తీసుకొచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి తరహాలోనే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవచ్చు కదా అని మేము అడుగుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదనేది మాకున్నటువంటి ప్రధానమైన సమస్య. కాబట్టి ఏదో ఒక విధంగా బీసీలు మోసం చేయాలి, మళ్ళీ ఆ 34%ని 22%, 23%కో కట్ చేయాలి, మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి గారి పైనే వేయాలటువంటి వైఖరిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడుస్తుంది. కానీ బీసీలకు న్యాయం చేయాలనేటువంటి వైఖరిలో కనపట్లేదు. కాబట్టి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నటువంటి సవాల్ ఏంటంటే రిజర్వేషన్స్ కాదు, మీకు కూడా నిజంగా బీసీలకు ఇవ్వాలి అని ఉంటే బీసీలకి 34% సీట్లు ఇద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవైతే సీట్లు బీసీలకు మా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చారో మీరు కూడా అయ్యే రిజర్వేషన్ మీ పార్టీ తరపున ఇవ్వండి. మేము బీసీలనే పోటీ పెడతాం, మీరు బీసీలనే పోటీ పెట్టండి. అలా దమ్ము ధైర్యం ఉంటే ఆ విధంగా నిర్ణయాలు తీసుకుందాం. ఒకవేళ మీకు సుప్రీంకోర్టో లేకపోతే హైకోర్టో ఈ తీర్పును రద్దు చేసేటువంటి పరిస్థితి వస్తే సేమ్ మేము ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే 34%, 40% ప్రకటిస్తాం. మీరు కూడా అదే విధంగా ఒక్క నిమిషం ఆ పాయింట్ సరే. స్థానిక ఎన్నికల్ని ఓటర్ల జాబితా సవరణ తర్వాత జరగాల, ముందు జరగాల, హైకోర్టులో పిల్ వేసినట్లుగా వార్త వచ్చింది వైసీపీ తరఫున లేళ్ల అప్పిరెడ్డి గారు. సో దాని మీద ఏమైనా కామెంట్ చేస్తారా సార్? సింపుల్ సార్, ఇప్పటికి జరిగినటువంటి సర్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియలేదు. ఇది సర్ ప్రక్రియ చేయడానికి ఇంకో నెల 2 నెలల్లో టైం ఉంది. ఇప్పుడు దాకా జరిగినటువంటి మనందరికీ వస్తున్నటువంటి సమాచారం ఏంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సాధారణ ఎన్నికల్లో ఓటర్ జాబితాలో ఇప్పుడు సర్ ప్రక్రియ మధ్యంతర దశలో ఉన్నప్పుడు జరిగినటువంటిది 44 లక్షల ఓట్లు. కొంతమంది షిఫ్ట్ అయిపోయారు, కొంతమంది చనిపోయి ఉన్నారు, కొంతమంది ఆబ్సెంట్ అయి ఉన్నారు. 44 లక్షల ఓట్లు తొలగించాలి అనేది ప్రస్తుతం వచ్చినటువంటి మధ్యంతర నివేదిక. ఇది కాకుండా కొంతమందికి నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం మొత్తం పూర్తయి అసలైనటువంటి ఓటర్ జాబితా నెల రోజుల్లోనో 2 నెలల్లోనో పూర్తి స్థాయిలో మనకు అందుబాటులో వస్తుంది. ఇప్పటికైతే కేంద్ర ఎన్నికల సంఘం చేసినటువంటి ఈ సర్ కార్యక్రమంలో 44 లక్షల ఓటర్లు అనేవి అనర్హులు అని తేల్చేసేసింది కదా. ఒక నెల రోజులో 2 నెలల్లో పూర్తయితే అసలైనటువంటి ఓటర్ జాబితా బూతుల వైజ్గా మనకు తెలుస్తుంది. మీరు పెట్టేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మీకు పెట్టాలనేటువంటి ఉద్దేశం ఉంటే మీరు ఈ నెల రోజుల తర్వాతనో 2 నెలల తర్వాతనో సర్ ప్రక్రియ ద్వారా జరిగినటువంటి తాజా ఓటర్ల సమాచారంతో మీరు పెట్టుకుంటే బాగుంటుంది కదా. అలా పెట్టుకోకుండా ఇప్పుడు పాత ఎన్నికల ఓటర్లతోనే మీరు చేస్తున్నప్పుడు ఈ 44 లక్షల ఓటర్లు అనేవి అనర్హులంటే ఈ 44 లక్షల ఓట్లు ఎవరు వేయాలనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉందో దేవుడికి చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి. కాబట్టి అందుకే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ వేదిక ద్వారా మేము కాన్స్టిట్యూషన్ కోర్టుకి మేము అప్లై చేసాం. మాకు ఈ విధంగా ఈ అవకాశం ఏమైనా ఉంటే చేయమని, ఖచ్చితంగా మాకు పాజిటివ్గానే వస్తుందనేటువంటి వైఖరి మేము కలుగుతుంది. మేము స్థానిక సంస్థలకు వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల యొక్క ఎన్నికల యొక్క ప్రక్రియ సర్ తుది నివేదిక తరువాత వేయండి అని చెప్తున్నాం. దాంట్లో మాది న్యాయబద్ధమైనటువంటి కోరికని హైకోర్టు వారు కూడా ఒప్పుకుంటారని మేము నమ్ముతున్నాం. రైట్. ఎట్లా ఈ సర్ స్థానిక ఎన్నికలు ఏ జాబితా ప్రకారం జరగాలి? ఫైనల్ జాబితా రావాలి సార్. ఆల్మోస్ట్ October 3rd ఫైనల్ జాబితా అన్నారు. అది ఆబ్వియస్లీ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అబౌట్ 10 days ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ October 15th లోపు ఫైనల్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. హార్డ్లీ 45 days. సో అది ఆగితే కేంద్రం నుంచి ఇందులు రావని అవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తారు కదా. నిజంగానే జనరల్ గా ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్నప్పుడు మిగతా ఏమి జరగదు. అవును, కేంద్రానికి కూడా ఎక్సెప్షన్ లెటర్ రాసుకోగలగాలి, మనం అభ్యర్థించుకోగలగాలి. ఏంటి అంటే వాళ్ళది ఎన్డీఏ ప్రభుత్వమే కదా. పైపెచ్చి ఏంటంటే ఇంకొక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏంటంటే సార్, ఎస్ఐఆర్లో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగమే రేపు స్థానిక బాడీ ఎలక్షన్లో కూడా పనిచేయాలి. ఇప్పటికే ఎస్ఐఆర్ టైంలో ఆ విధి నిర్వహణ భారీ స్థాయిలో మా మీద ఒత్తిడి ఉంది అని వాళ్ళు ఆందోళన చేయటము, చివరిలో 10 days ఎక్స్టెన్షన్ చేయటము వాళ్ళ కోసమే జరిగింది ఇదంతా. అలాంటి ఒత్తిడిలో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి మళ్ళీ ఇది ఒక ఎడిషనల్ టాస్క్ లాగిస్తే అది ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడతారు సార్. సో 2 రకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఫైనల్ డేటా రావటం వలన
నిజమైన అర్హులైన ఓటర్లు ఎవరు, అండ్ ఈ సర్ ద్వారా ఏమైంది అంటే బూతులు కూడా డీలిమిట్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు వచ్చిన కొత్త బూతుల ప్రకారము ఓటింగ్ జరగాలి. వైసీపీ వాళ్ళ అనుమానాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా నెరవేరా లేదా అనేది కూడా తుది ఓటర్ల జాబితాలో తెలుస్తుంది. అందువలన వీళ్ళు అడుగుతున్నారు. ఇందులో పాపం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉంది.